మీలో ఎంతమందికి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. అండ్ ఏ ఫ్లేవర్ అయితే ఎక్కువ ఇష్టంగా తింటారో కూడా కామెంట్ చేసేయండి. హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే రెసిపీ ఐస్ క్రీమే కాబట్టి ఫస్ట్ నేను ఐస్ క్రీమ్ గురించే మాట్లాడాను. సింపుల్గా ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి చేసుకోవచ్చు అనమాట. ఎక్కువ టైం తీసుకోక్కర్లేదు, ఎక్కువ శ్రమ కూడా పడక్కర్లేదు. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఇంట్లోనే బయట వచ్చే టేస్ట్లో ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చు. నేను చేసేది వెనిలా ఫ్లేవర్. ఫస్ట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని కింద ఐస్ వాటర్ ఉన్న బౌల్ని పెట్టి దానిపైన ఈ బౌల్ పెట్టి బీట్ చేసుకుంటూ ఉండాలి. అది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయిన తర్వాత కండెన్స్డ్ మిల్క్ అండ్ అలాగే వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. అదంతా ఈవెన్గా మిక్స్ అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ ఉంచామంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. బయట వచ్చిన టేస్ట్లోనే ఉంటుంది సేమ్. మన అసలు కొంచెం కూడా తేడా అనేది తెలియదు మనకి. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిందోస్ వ్లాగ్స్ అండ్ మ్యూజిక్. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.